నమస్తే మాస్టర్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుండి. విజయవాడ. ఎవరు తీసుకొచ్చారు? మా బాబాయ్ ద్వారా వచ్చాను. పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఏం చేస్తాడు? ఆయన బస్ డ్రైవర్. ఆర్టీసీ బస్ డ్రైవర్. ఓకే. ఈ ప్లేస్ తెలుసా మీకు? ఆయన ద్వారా తెలిసింది. ప్రతి పౌర్ణమికి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేవాళ్ళు. ఇంట్లో పిరమిడ్ దగ్గర ధ్యానం చేసుకునేవాళ్ళు. నాకు అంతకుముందు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ధ్యానం గురించి. ఇంకా అట్లా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, పిరమిడ్లో చేస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి ఫస్ట్ డేనే కంటిన్యూగా 7 to 8 hours అట్లా కూర్చున్నా. అంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. పిరమిడ్లో ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎన్ని గంటలు కూర్చున్నారు పిరమిడ్లో? అంటే కంటిన్యూగా 7-8 hours కాదు, 2 hours అట్లాగా ఆల్మోస్ట్ 7 to 8 hours కూర్చున్నా. 2 hours గ్యాప్ ఇచ్చి కూర్చున్నా. ఎలా ఉంది మీకు మెడిటేషన్లో కూర్చున్నప్పటికీ కూర్చోక ముందు కానీ? ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ నార్మల్గా చేసిన ధ్యానం కన్నా పిరమిడ్లో కూర్చొని చేసే ధ్యానం చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఇంకా చాలా హై లెవెల్లో ఉంది పిరమిడ్లో. సో ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ? మెయిన్ రోడ్ నుండి ఇక్కడికి 3 to 4 kilometers ఉంటుంది. ఓకే. నేచర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? చాలా అంటే చాలా బాగుంది. అంటే మీరేం చేస్తారు? నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పటం కానీ, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా చాలా వరకు వస్తారు ఇక్కడికి. తపస్థలి అని పక్కా తపస్థలి పిరమిడ్ ఎవరు మిస్ అవ్వకూడదని కోరుకుంటారు. మా తపస్థలి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా చెప్పండి. సబ్స్క్రైబ్ టు అవర్ తపస్థలి పిరమిడ్ ఛానల్. థ్యాంక్ యూ.